అందరికీ నమస్కారం అండి. వాడపల్లి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదండి. కానీ 20 సంవత్సరాల క్రితం వాడపల్లి అనే ఊరు ఉందని, వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందని 100లో 5, 10 మందికి మాత్రమే తెలుసండోయ్. అది కూడా చైత్రమాసంలో వచ్చే ఏకాదశి రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి తీర్థం కళ్యాణం జరిగే రోజున మాత్రమే వచ్చేవారండోయ్. మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఈ ఏకాదశిని వాడపల్లి ఏకాదశి అని, ఈరోజు ఎక్కడ ఉన్నా ఎంత పని ఉన్నా పక్కన పెట్టి వాడపల్లి వచ్చి గోదావరి నదిలో స్నానం చేసి ఆ వాడపల్లి వెంకన్నను దర్శించుకొని ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న బియ్యం పప్పులతో వాడపల్లిలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని భోజనం తిని సాయంత్రానికి ఎవరి ఊర్లు వాళ్ళు వెళ్ళేవారండోయ్. 20 సంవత్సరాల క్రితం వాడపల్లి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉండేది కాదు, తినడానికి ఏమీ దొరికేవి కాదు వాడపల్లిలో. కానీ ఇప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం, ఎన్నో బస్సులు, అన్నదానం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.